సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతికి జయం, 2.0కు సర్వం సిద్ధం, పాక్లో గుబులు, పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి, పాక్ నుంచి తిరిగొచ్చిన బెజవాడ కోడలు, వదిన చెబితేనే చేశా, విచారణలో రజనీ మరిది వెల్లడి, అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నం, ముంబైకి వరుసగా 6వ విజయం, వయసు మళ్లిన వారికి రోగనిరోధక టీకాలు. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతికి జయం, 2.0కు సర్వం సిద్ధం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈరోజు అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. 49,040 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. వారి కోసం 8,000 బస్సులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు. పాక్లో గుబులు. అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం, నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు, మరోవైపు భారత్తో యుద్ధం తప్పదేమోననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పాక్ సైనికాధికారులు, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కదలికలు ఉన్నాయని బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ను నేరుగా ఎదుర్కోలేని పాక్ బంగ్లాదేశ్ను పావుగా వాడుకుని భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రక్షణ నిపుణులు, విశ్రాంత సైనికాధికారులు చెబుతున్నారు. పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకునే వేల కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని ఇసుకను ఉచితం చేశామని తెలిపారు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ జెండాలోని గుర్తులు కూడా వారినే సూచిస్తాయని వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గురువారం ఆయన పర్యటించారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరుపాలెం గిరిజన కాలనీలో సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అక్కడ గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నారంపేట వద్ద ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 11 ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలతో పాటు మరో 39 పార్కులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ప్రజావేదిక సాక్షిగా ఒక మార్గదర్శిని, ఒక బంగారు కుటుంబాన్ని అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 88% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారిలో 67% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వచ్చే దారిలో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడాను. వీరందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. పాక్ నుంచి తిరిగొచ్చిన బెజవాడ కోడలు. బెజవాడ యువకుడిని వివాహం చేసుకున్న పాకిస్తాన్ యువతి మోనికా రజనీ తిరిగి భారత్ చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన పుట్టింటి వారిని చూడడానికి ఆమె పాక్కు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా పాక్ ప్రభుత్వం సైతం భారతీయులను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మోనికా రజనీ వద్ద ఎన్ఓఆర్ఐ సర్టిఫికేట్, దీర్ఘకాలిక వీసా ఉండడంతో తన కుమార్తె సైమరాతో పాటు పాకిస్తాన్ నుంచి బయలుదేరి
గురువారం అటారీ సరిహద్దును చేరుకున్నారు. మోనికా రజనీ 9 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన పవన్ను వివాహం చేసుకున్నారు. వీరి కుటుంబం స్థానిక గురునానక్ కాలనీలో నివసిస్తోంది. భర్త ఆటోనగర్లో రబ్బర్ ఇండస్ట్రీ నిర్వహిస్తుంటారు. మోనికా రజనీ భారత్కు తిరిగి వస్తుండటంతో ఆమె భర్త, కుటుంబీకులు అంతా అమృత్సర్ వెళ్లారు. వదిన చెబితేనే చేశా. విచారణలో రజనీ మరిది వెల్లడి. మా వదిన చెబితేనే స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడా. నేనెవ్వరినీ బెదిరించలేదు. అప్పటి గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అధికారి పల్లె జాషువాయే ఆయన్ను భయపెట్టారు అని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రజనీ మరిది విడుదల వేణుగోపీనాథ్ అలియాస్ గోపి వెల్లడించినట్లు తెలిసింది. ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలంటే అడిగింది ఇవ్వండి, లేదంటే భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు కూడా తెలిపారు. భారీ ఫైన్ వేస్తామని తన్ను బెదిరించి 2.2 కోట్ల రూపాయలు వసూలు చేశారని విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపి, పిఏ రామకృష్ణ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావు ఫిర్యాదుతో వారిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాగోతంలో కీలక పాత్ర పోషించిన గోపిని ఏసీబీ అధికారులు ఇటీవల హైదరాబాద్లో అరెస్ట్ చేయగా విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్కు పంపింది. అనంతరం 3 రోజుల కస్టడీలో విచారించేందుకు అనుమతించింది. ఏసీబీ అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం తనకేమీ తెలియదన్న గోపి అధికారులు ఆధారాలు ముందు పెట్టడంతో నోరు విప్పారు. వదిన చెప్పడంతో స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసినట్లు అంగీకరించారని తెలిసింది. మరో 2 రోజులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నం. భారత్ పాక్ సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. అమృత్సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో ఉగ్రకుట్రను సరిహద్దు భద్రతా దళం భగ్నం చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పంజాబ్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు 2 హ్యాండ్ గ్రనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్లు, 50 రౌండ్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిమిత్తం వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ముంబైకి వరుసగా 6వ విజయం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కూడా వెనుదిరిగింది. గుజరాత్పై ఆహా అనే రీతిలో చెలరేగిన ఈ జట్టు తమ తర్వాతి మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ విఫలమై ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. అటు తొలి 5 మ్యాచ్ల్లో 4ంటిని కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 6వ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం విశేషం. అలాగే 14 పాయింట్లతో పట్టికలో టాప్నకు చేరింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ అర్ధ సెంచరీలు సాధించగా సూర్యకుమార్ 48 నాటౌట్, హార్దిక్ 48 నాటౌట్ వేగం కనబర్చారు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. ఆర్చర్ టాప్ స్కోరర్, కర్న్ బౌల్ట్లకు 3 బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రికెల్టన్ నిలిచాడు. వయసు మళ్లిన వారికి రోగనిరోధక టీకాలు. ఇప్పుడు 60 ఏళ్లు దాటిన పెద్దలకు కూడా టీకాల అవసరం ఉంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో రకరకాల వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొనే వారికి ఇవి ప్రాణాంతకంగా మారతాయి. ఈ నేపథ్యంలో టీకాలు చాలా కీలకమని చెబుతున్నారు నిపుణులు. ఫ్లూ. వాన, చలికాలాల్లో తరచూ వేధించేది ఫ్లూ. దీన్ని ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇందులో పలు రకాలు ఉన్నాయి. జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబుతో మొదలయ్యే ఫ్లూ వృద్ధులకు కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది. క్యాన్సర్, ఆస్తమా, సిఓపిడి, కిడ్నీ సమస్యలు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడుతుంటారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఏటా 1 డోసు ఫ్లూ టీకా తీసుకోవడం అవసరం. షింగిల్స్, సర్పీ. పెద్దల్లో ఎక్కువగా సర్పీ దాడి చేస్తుంది. అప్పటికే శరీరంలో ఉన్న చికెన్ పాక్స్ వైరస్ మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు తిరిగి దాడి చేస్తుంది.
చర్మంపై నీటి బుగ్గలు వచ్చి అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. 2-3 వారాల వరకు వేధిస్తాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 10 ఏళ్లకు దీన్ని బూస్టర్ డోస్గా తీసుకోవాలి. హెపటైటిస్ బి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. శారీరక ద్రవాలతో ఇతరులకు సోకుతుంది. కాలేయ క్యాన్సర్కు కారణమవుతుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు ఈ వ్యాక్సిన్ అవసరమని సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు నెల రోజుల విరామంతో 3 డోసులు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు హెపటైటిస్ ఏ, బి వ్యాక్సిన్లు కలిపి కూడా వస్తున్నాయి. అలా కూడా తీసుకోవచ్చు. ధనుర్వాతం, డిప్తీరియా, ఫెర్టుసిస్ ఈ టీకాలు చిన్నప్పుడే ఇస్తారు. అయితే 30 నుండి 40 ఏళ్ల తర్వాత వీటి నిరోధకత తగ్గుతుంది. దీంతో ధనుర్వాతం, డిప్తీరియా తిరిగి దాడి చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం టీడాప్ పేరుతో ఈ 3 కలిపి టీకా అందుబాటులో ఉంది. కాబట్టి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి టీడాప్ బూస్టర్ డోసును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమోకాకల్ దీనివల్ల న్యూమోనియా, మెనింజైటిస్, రక్త ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీన్ని తట్టుకోవడానికి న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, న్యూమోకాకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పీవీసీ జీవితంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత 2 నెలలకు పీపీఎస్వి తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు పీపీఎస్వి బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పాక్ జాతీయులు భారత్ వీడేందుకు గడువు పొడిగింపు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారత్ నుంచి వెళ్లిపోయేందుకు విధించిన గడువును కేంద్రం నిరవధికంగా పొడిగించింది. తొలుత ఏప్రిల్ 30 వరకు మాత్రమే భారత్ గడువు విధించింది. అయితే వాఘా అటారీ సరిహద్దు వద్ద తమ జాతీయులను గుర్తించి లోపలికి అనుమతించడంలో పాక్ అధికారులు చురుగ్గా వ్యవహరించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో పాక్ జాతీయులు వాఘా అటారీ సరిహద్దు వద్ద వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో భారత్ మానవతా దృక్పథంతో గడువును సవరించింది. సాత్విక్ జంటకు ఖేల్ రత్న ప్రదానం. బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ఎట్టకేలకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. గురువారం కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానంలో భారత్. ఆఖరి రోజు 4 స్వర్ణాలు. ఆసియా అండర్-15, అండర్-17 ఛాంపియన్షిప్లో ఆఖరి రోజు గురువారం భారత బాక్సర్లు 4 స్వర్ణాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 43 పతకాలతో భారత్ పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. లిఫ్టింగ్లో 2 కాంస్యాలు. యూత్ ప్రపంచ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత వెయిట్ లిఫ్టర్లు మరో 2 కాంస్యాలు సాధించారు. గురువారం యూత్ బాలికల 40 కిలోల విభాగంలో జోష్నా సబర్ మొత్తం 129 కేజీలు ఎత్తి కాంస్య పతకం నెగ్గింది. బుధవారం క్లీన్ అండ్ జెర్క్లో ఆమె రజత పతకం అందుకుంది. నేటి ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.